మీరు తుమ్ముకూర వండుకున్నారా? వండుకుంటే కింద కామెంట్ చేయండి. దీన్నే తుమ్మాకు అని అంటారన్నమాట. ఇది చింతకాయ. ఏ గాయ్స్, వెల్కమ్ టు తేజం వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ వీడియో చూసినందుకు థ్యాంక్స్. సో ఏంటంటే మేము ఈరోజు తుమ్మకూర చేస్తున్నాం. దాని ప్రాసెస్ ఏంటంటే తుమ్మాకు ప్రెషర్ కుక్కర్లో వేసి తుమ్మాకు వేసుకున్న తర్వాత పెసరపప్పు కడుక్కొని పెసరపప్పు వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మనకి ఈ చింతకాయ ఉంది కదా, చింతకాయని చిన్న చిన్న ముక్కలాగా వేసుకొని చింతకాయని కూడా మనం అందులో పెసరపప్పులో వేసుకోవాలి. సో దానికి తగినట్టు పచ్చిమిరపకాయలు కూడా అందులో వేసుకోమాట. వేసుకున్న తర్వాత దాన్ని ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టి దాన్ని ఒక విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో వన్స్ ఒక విజిల్ వచ్చిన తర్వాత దాన్ని తీసేసి మనం ఏంటంటే ఒకసారి చూడాలన్నమాట పప్పు ఉడికిందా లేదా అని. ఉడికిన తర్వాత ఏంటంటే ఒకసారి పప్పు ఉడికిన తర్వాత దాన్ని కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మనకి పప్పు గుత్తుతో దాన్ని నీట్గా మనం పప్పుని చింతకాయ ఉంది కదా, చింతకాయ నలిగి నానబెట్టుకున్న తర్వాత దానికి ఏంటంటే మనం పోపులతో పాటు మనకి ఏంటంటే ఎండుమిర్చి దాన్ని మనం బాగా వేసుకొని దానికి తగినట్టు మనకి ఇంగువ కూడా వేసుకొని టేస్టింగ్కి పసుపు వేసుకొని ఆ మూడింటిని కలుపుకొని, ఇంకోటి ఏంటంటే మధ్యలో మేము ఇక్కడ చింతకాయని మనం పచ్చళ్ళ చేసామన్నమాట. సో పనిలో అని దానికి తాలింపు కూడా వేసేసాం అన్నమాట. సో చింతకాయ చట్నీ రెడీ అయింది. సో దాంతోపాటు మనం ఈ పప్పు ఉంది కదా, ఈ పప్పును కూడా మనం అందులో వేసుకొని సో దాన్ని అంతా ఒక దానిలో వేసుకొని దాన్ని అంతా మిక్స్ చేసి కలిపేసాం అన్నమాట. సో దేవుడికి ప్రసాదం ఈ చింతకాయ కూర మొత్తం అన్నీ రెడీ అయిపోయాయి. సో ఏంటంటే సాల్ట్ సరిపోకపోతే వేసుకొని ఉండేమాట. దాంతో దానికి కోసం కూడా చేసిన అన్నమాట దేవుడికని. సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇక జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో ఏంటంటే మా వైఫ్ దేవుడికి ఏంటంటే పూజ చేస్తున్నమాట. సో అది మళ్ళీ ఇంకోసారి చెప్పండి, జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో అది థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ and thank you.